జన సైనికులు మొహాలు మొత్తం పండగ వాతావరణంతో నెలకొంది. దాని గురించి మీరు ఏమంటారు సార్? ఇది నిజంగా ప్రతి జన సైనికుడు కూడా చాలా వాళ్ళ ఇంట్లో ఏదైనా ఒక మ్యారేజ్ ఫంక్షన్ అవుతే ఏ విధంగా ఫీల్ అవుతారు, వాళ్ళ బ్రదర్ కు మ్యారేజ్ అవుతే ఏ విధంగా ఫీల్ అవుతారో ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. రేపు సాయంకాలం జరిగేటువంటి సభ, రేపు 3 గంటలకు స్టార్ట్ అయ్యేటువంటి సభకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు, జన సైనికులు అందరూ ఇప్పటికే కాకినాడలో మా కంట్రోల్ రూమ్ దగ్గర మీరు చూస్తా ఉన్నారు. ఇక్కడ కిక్కిరిసిపోయినటువంటి జనం ఉంది. రేపు ప్రజలు స్వచ్ఛందంగా వస్తారు. ఎందుకంటే దానికి కారణం ఏ రాజకీయ పార్టీకి రానటువంటి నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ స్వచ్ఛందంగా నయా పైసా మా ఖర్చు లేకుండా వచ్చేటువంటి ప్రజలు మాకు ఉన్నారు. అదే జనసేన పార్టీ బలం. మీ జనసేన నాయకుల్ని, వీర మహిళని, పవన్ కళ్యాణ్ ఎలా నడిపించబోతున్నారు ఈ సభలో? ఇది రేపు రాష్ట్ర ప్రజలకి కూటమి ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది, దాంట్లో జనసేన భాగస్వామి ఎంతవరకు ఉంటుంది, రేపు రాబోయే రోజుల్లో జనసేన ఏ విధంగా మనం నడుచుకోవాలనేటువంటి నాయకులందరికీ కూడా, కార్యకర్తలకి దశ నిర్ణయించడమే కాకుండా ఈ రాష్ట్రానికి ఇప్పటి వరకు ఏం చేశారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, రేపు రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ భాగస్వామిగా ఉంది కాబట్టి ఆ బాధ్యత పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది. మేము బాధ్యతల నుంచి తప్పించుకునేటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కాదు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంలో మేము భాగస్వామిగా ఉన్నాం కాబట్టి రేపు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి, రాష్ట్రంలో ఉన్నట్టు ప్రజలకి ఏం చేయబోతా ఉన్నారు, అభివృద్ధి ఏ విధంగా చేయబోతా ఉన్నారు, సంక్షేమం ప్రజలకు ఏ విధంగా అందజేయబోతా ఉన్నారు, అన్ని కూలంకుషంగా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు రేపు జయకేతనం ఆవిర్భావ సభ వేదిక మీద నుండి నిక్కచ్చిగా చెప్పడానికి. ఎందుకంటే ఆయన ఒక నీతివంతమైన నాయకుడు, న్యాయ సిద్ధాంతపరమైన నాయకుడు, ఎక్కడా ఎవరికి భయపడవలసిన పని లేదు. ఖచ్చితంగా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేదాకా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ప్రజల తరపున పోరాటం చేస్తారనేటువంటిది మా నమ్మకం, మా నాయకుడి మీద మా నమ్మకం. ఏపీ, తెలంగాణలో కూడా జనసేన పార్టీ నుంచి చాలా మంది ఈ సభకు హాజరు కాబోతున్నారు. వాళ్ళకి మీరు ఏం చెప్పబోతున్నారు? ఏపీ, తెలంగాణ మేము వచ్చేది ప్రజలు పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నా, మేము కోరుకున్నా, మీరు కోరుకున్నా ఎంత క్షేమంగా వచ్చారో అంతే క్షేమంగా వెళ్ళాలి. మేము కంట్రోల్ రూమ్ కూడా ఇక్కడ కాకినాడ కేంద్రంగా ఏర్పాటు చేసుకుని లాస్ట్ పర్సన్ అంటే ఆఖరి వ్యక్తి డెస్టినేషన్ చేరే వరకు కూడా కంట్రోల్ రూమ్ పర్యవేక్షణలో ఉంటది. దానికి ఎప్పుడు లేని విధంగా మా పార్టీ నుంచే సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసి పోలీస్ పర్యవేక్షణలో ఉండడం కోసం సుమారు 100 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. పోలీసు నిఘా ఉంది, మా నిఘా మాకు కూడా ఉంది. ఈ సీసీ పర్యవేక్షణలో ఈ మీటింగ్ జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.